సువార్త 20వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులను చూచి నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. చదవబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గక్క. దిదుమ అనబడిన తోమ, దిదుమ అరామిక్ భాష, తోమ గ్రీక్ భాష. దిదుమ కవలలు, దిదుమ కవల పిల్లలు. అట్ ద సేమ్ టైం తోమ అనగా కూడా, తోమ అంటే కూడా కవలలే. అదేమో అరామిక్ భాష, ఇది గ్రీక్ భాష. అది అరామిక్ భాష, ఇది గ్రీక్ భాష. కవలలు అంటే తోమ ఎవరంటే కవల పిల్లల్లో ఒకడు తోమ. ఆ ఒక్కడైనటువంటి తోమ ఏం జరిగిందంటే మనకందరికీ తెలిసిన భాగం. యేసుప్రభు గారు లేచారు. యేసుప్రభు గారు లేచిన తర్వాత ఆదివారం సాయంత్రం అయింది. యేసుప్రభు గారు ఆ తలుపులు మూయబడి ఉన్నాయి. తలుపులు మూయబడి ఉంటే శిష్యులంతా ఉన్నారు. ఒక్కడు మిస్ అయిపోయాడు. ఎవరు మిస్ అయిపోయారు? తోమాతో పాటు ఒక మిస్ అయిపోయాడు. ఎవడో? శిష్యులు ఎంతమంది? 12 మంది ఉన్నారా? అది ఇంకొకళ్ళు ఎవరు లేరమ్మా? ఇస్కరియోతు చచ్చిపోయాడు కదా. యోధ గారు ఎక్కడున్నారండి అక్కడ? అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మాట్లాడాలి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10 మంది అనండి ఒకసారి. ఈ 11 మందిలో ఒకడు మిస్ అయిపోయాడు. ఎవరైనా? తోమా. ఈ తోమా గారు, అందుకే అంటాను నేను, మిస్సింగ్ తోమా. మిస్ అయిపోయాడండి. పేపర్లో ప్రకటించాలి అవసరమైతేనే. తోమా గారి యొక్క పేరుని పేపర్లో ప్రకటించాలి. ఎందుకంటే మిస్సింగ్ అయిపోయి, యేసుప్రభు గారి శిష్యులు ఒక ఆయన చనిపోయాడు. ఓకే, ఆయన చనిపోయాడు కాబట్టి లేడు. మరి మిగతా 11 మంది ఉండాలి. ఈ 11 మందిలో ఒకడు మిస్ అయిపోయాడు. మిగతా అందరూ ఉన్నారు. యేసుప్రభు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ తోమా మిస్ అయిపోయాడు. వీళ్ళంతా ఓకే. యేసుప్రభు గారు 10 మందికి కనబడ్డారు. యేసుప్రభు గారు 10 మందికి కనబడిన తర్వాత వీళ్ళంతా కలిసి తోమా దగ్గరికి వచ్చారు. తోమా వచ్చాడు తర్వాత రోజు. తోమా మేము యేసు ప్రభుని చూచాం. తోమా మేము యేసు ప్రభుని చూచాం అనగానే తోమా ఎలా స్పందించాలి? యేసు ప్రభుని చూచారా, అవి చనిపోయిన లేచారా అని ఏం చేయాలి? సంతోషముతో మాట్లాడాలి. సంతోషంతో గొంతులు వేయాలి, కేకలు వేయాలి. నేను చూడలేదే అని ఒక బాధపడాలి. అయ్యో నిజంగా లేచాడు, అసలు ఎంత అద్భుతమైన విషయం అని చెప్పి అనాలి. అలాగనలేదు. ఏమంటున్నాడు? చదమ్మ, ఏమంటున్నాడు? గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ. తోమగారు ఏమన్నారన్నమాట? చెప్పాలి. ఏమన్నారు? మేము యేసుప్రభు గారు చూసామంటే తోమగారు ఏమన్నారు? ఆయన చేతుల్లో ఆ మేకుల ఏం చూడాలంట? ఆ మేకు కూర్చారు కదా, 3 అంగుళాల మేకు. ఆ 3 అంగుళాల మేకు ఆ గుర్తుల్లో ఏం చెయ్యట్టాలంట. జాగ్రత్తగా వినండి. ఈ అరచేతిలో ఉన్నటువంటి ఆ రంధ్రం అంత అవసరమా? ఈ రంధ్రంలో ఈయన చెయ్యి పెట్టాడంట. ఈ పక్కలో పొడిచారు కదా, ఈ పక్కలో పొడిచినప్పుడు ఈ పక్కలో పొడి చేసిన ఈ పక్కలో కూడా చెయ్యి పెడతాడంట. ఎవరు? ఒక ప్రశ్న. ఇప్పుడు ఇలాగా, ఇప్పుడు నేను వస్తువుని నేను చూడట్లేదు అనుకుందాం. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది వస్తువు తెలియాలని నేను ఏం చేస్తాను? దీన్ని దీన్ని ఏం చేస్తాను? దీన్ని పట్టుకుని చూసి ఇది స్టీలు,
ఇది ఒక లాటి స్తంభం, లేకపోతే ఇది ఒక సిలువ అని ఎప్పుడు చెప్తాను నేను గుడ్డోడిని అయిపోతే, అంతే కదండి. నేను గుడ్డోడిని అనుకోండి, ఈ వస్తువు ఏంటో నాకు తెలియదు కాబట్టి ఆ వస్తువును ముట్టుకొని ఇది ప్లేటు, ఇది బాక్సు, ఇది పెన్నం, ఇది వస్త్రం, లేకపోతే ఇది స్తంభం, ఇది రోడ్డు, ఇది ఇల్లు, లేకపోతే ఇది ఉంది అని నేను చెప్తాను. ఇప్పుడు తోమ ఎవరు చెప్పండి. ఇప్పుడు ఇందాక పేరు చెప్పాను, తోమకు పేరు పెట్టాను. ఇందాక ఏ పేరు పెట్టాను? మిస్సింగ్ తోమ అన్నాడు ఒకసారి. ఇప్పుడు రెండవ పేరు చెప్తున్నాను. ఏ తోమ? బ్లైండ్ తోమ, గుడ్డివాడైన తోమ. ఈయన గారికి కళ్ళున్నాయి సార్. ఈయన గారికి కళ్ళున్నాయి కాబట్టి కళ్ళుతో చూసి, అయ్యో నిజమే కదా, యేసుప్రభు గారిని చూసి అయ్యో ఈయన యేసుప్రభుని గుర్తుపట్టాలి కదా. అలా కాదంట సార్. నేను ఆయన పట్టుకోవాలి, ఆయన పట్టుకుని తడమాలి, తడిమిన తర్వాత ఆ చేతుల్లో నేను వేలెట్టి చూడాలి, ఆ పక్కలో పెట్టి చూడాలి, అప్పుడు కానీ నేను నమ్మను. యేసుప్రభు గారితో తోమ యొక్క జీవితకాల ప్రయాణం ఎంత? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో నీ భర్తని, ఇప్పుడు నీ భర్త నీ బిడ్డలు కాపురం చేస్తున్నావు అనుకుందాం. నీ భర్తను చూస్తే కానీ నువ్వు గుర్తించలేవా? నువ్వు నీ బిడ్డలు ఎవరో నీకు తెలీదా? నీకు నీ భార్య ఎవరో నీకు తెలీదా? ముట్టుకుంటేనే నీకు తెలుస్తుందా? నీకు నా క్వశ్చన్. నువ్వు దాన్ని ముట్టుకుని చూస్తే కానీ నమ్మవా నువ్వు? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో అటువంటి వాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకుని. నువ్వు నీకోసమే చెప్తున్నాను ఈ వాక్యం. వస్తున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ నీకు ఒకటి తక్కువగా ఉంది ఈరోజు. చెప్పాలి, ఏం తక్కువగా ఉంది? నువ్వు నమ్మను అంటున్నావు. తోమ అంటున్నాడు, నేను అసలు నమ్మనని అంటలేదండి. నేను చూసిన తర్వాత నమ్ముతాను అలాగ అంటలేదు సార్. అలా కూడా అంటలేదండి. ఆయన ఏమంటాడంటే నేను నమ్మను అన్నాడు ఒకసారి. అంతనే అంటే అవిశ్వాసి అయిన తోమ. మూడో పేరు చెప్పాలి. ఏ పేరండి అది? ఏ పేరమ్మది? అవిశ్వాసం. ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు కూర్చున్న నిన్ను హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. కూర్చున్న స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, యవనరాండ్రులారా, బిడ్డలారా, చంటి బిడ్డలారా, దేవుని వాక్యం ఈ మధ్యాహ్న సమయంలో నీకు నాకు బోధించబడుతుంది. దేవునితో ఎంతకాలం ప్రయాణం చేస్తావు అని అడుగుతున్నాడు దేవుడు. నీవు దేవునితో ప్రయాణం చేసిన కాలం ఎంత? నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు చర్చికి అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు దేవునితో సహవాసం ఎంతకాలం నుంచి నీ ప్రయాణం కొనసాగుతుంది? ఎంతకాలం నువ్వు వెళుతూ ఉన్నావు? గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. గట్టిగా అందరు గట్టి దేవుని స్తోత్రం చెప్దామండి. చెప్దామా? హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు తోమతో మాట్లాడుతున్న దేవుడు నీతో నాతో కూడా మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తోమాను ఎదురుగుండా పెట్టాడు. రైట్, ఆదివారం సాయంత్రం అయిపోయింది సార్. ఆదివారం సాయంత్రం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం తర్వాత గురువారం అయిపోయింది, గురువారం తర్వాత శనివారం అయిపోయింది, మళ్ళీ 8వ రోజు వచ్చేసింది. ఈ 8 రోజులు వీళ్ళకి మధ్య, ఎవరెవరికి మధ్య అంటే ఈ తోమా గారికి మిగతా 10 మందికి ఇది చూపించమంటాడు. యేసుగా కనపడరు. ఏమి అబద్ధం చెప్తాడు అంటున్నారు. తోమా చూడండి, మీరంతా కూడా మీకు ఏదో కల వచ్చిందా? ఏమన్నా కలకన్నారా మీరేమన్నాని? దర్శనం వస్తా, మీకు ఏమైనా దర్శనం వస్తున్నాయా మీకేమన్నాని? ఏది మరి? యేసుప్రభు గారు వచ్చేసారు, మేము చూసేసామన్నారు. ఇప్పటికి 8 రోజులైంది. ఎన్ని రోజులండి? చెప్పాలి. ఎన్ని రోజులైందండి? 8 రోజులైంది. ఏది? యేసుప్రభు గారు ఎక్కడొచ్చారు? అసలు ఎక్కడ కనపడ్డారు? ఆ దాఖలే అసలే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకంటే ఈయన మిస్సింగ్ తోమ కదా, అవిశ్వాస తోమ కదా, గుడ్డువాడైన తోమ కదా.
ఓ ప్రియమైన దేవుని జనగమా 8వ రోజు వచ్చేసింది, మరలా సేమ్. ఇప్పుడు బాస్ ఉన్నాడు సార్. ఇప్పుడు అనుకుంటున్నాడు తోమా, ఇంకా రైట్ వీళ్ళంతా తోమ అనుకుంటున్నాడు వీళ్ళంతా కూడా అబద్ధం చెప్తున్నారు, వీళ్ళంతా చూడకుండానే యేసు ప్రభు గారిని చూసామని అబద్ధం పలుకుతున్నారు, వీళ్ళ మీ ప్రేమ ఎక్కువైపోయి ఎలా పలుకుతున్నారు, ఏంటి ఏ మైక్యంలో ఉన్నారని చెప్పేసి తోమాకి ఈ 10 మందికి మధ్య వారావారు పోటప్పుడు జరుగుతుందండి. ఇదే డిస్కషన్లో ఉన్న తర్వాత తలుపులన్నీ గల్లి పెట్టేశారు. ఎక్కడ తలుపు తెరవబడలేదు, తలుపు శబ్దం కూడా లేదు. అకస్మాత్తుగా యేసుప్రభు గారి గదిలోకి వచ్చేసారు. స్తోత్రం చెప్పవే. అకస్మాత్తుగా దేవుడు ఆ గదిలోకి వచ్చేసారు. చదవమ్మా, ఏం చేశారు? 8వ రోజుని 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా గది లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండనంటే మిస్సింగ్ తోమా ఎనేబుల్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మిస్సింగ్ తోమా వచ్చేసాడు, ఆ తోమా ఉన్నాడు. చదమ్మా. తలుపులు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను. దేవుని స్తోత్రం చెప్దామండి. వెంటనే యేసు ప్రభు గారు గదిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారందరితో అన్న మాట్లాడంటే మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్ చెప్పరే. ఎందుకు లేదు వీళ్ళకి సమాధానం లేదు? ఎందుకు లేదు వీళ్ళకి? ఒకడు చూశానంటున్నాడు, ఒకడేమో వీళ్ళకి సమాధానం లేదు సార్. వీళ్ళ దెబ్బలాడుకుంటున్నారండి వీళ్ళను. ఒకళ్ళేమో ఒకరు చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. పేతురు గారు ఒకటి మాట్లాడుతున్నాడు, లేకపోతే యోహాను గారు ఇంకోటి మాట్లాడుతున్నారు, యాకోబు గారు ఇంకోలా మాట్లాడుతున్నారు. ఒకడేమో అంగిని చూచానంటాడు, ఒకడేమో సమాధి దగ్గరికి వెళ్ళని అంటాడు, ఒకడేమో ఇలాగ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే ఈ తోమా గారు ఆయనతో పాటు వాదిస్తూ ఉండంటే ఎంత అపనమ్మకం, ఎంత అవిశ్వాసం. ప్రియమైన దేవుని జనగమా, తోమా గారు ఎదురుగుండా కనపడుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు గారు వచ్చేసారు. యేసుప్రభు గారు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా యేసుప్రభు గారు ఆ గదిలోకి వచ్చిన తర్వాత ఈ 10 మంది అలా నిలబడ్డారు. ఇప్పుడు వరుసగా చూస్తున్నారు. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, జబదయి కుమారులు వరుసగా 1 by 1 ఇలా చూస్తున్నారు. ఎవరితో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? చదమ్మా తల్లి, ఎవరితో మాట్లాడుతున్నాడు? తరువాత తోమాను చూచి, దేవునికి స్తోత్రం. అందరినీ చూసి వారితోటి ఏం మాట్లాడలేదు, కానీ వారిని ఏం పలకరించలేదు, కానీ వారితోటి ఏమీ సంభాషించలేదు, కానీ యాజ్ సూటిగా తోమా దగ్గరికి వచ్చేసాడు దేవుడు. తోమాను చూస్తున్నాడు, తోమా యేసుప్రభు గారిని చూస్తున్నారు. సిచ్యువేషన్స్ అర్థం చేసుకోండి. యేసు ప్రభు గారు అలాగే చూస్తున్నారు, తోమా కూడా అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు తోమాకు వచ్చినట్టు తోమాను చూచి యేసు ప్రభు గారు ఏమన్నారు? స్టార్టింగ్ మాట నీ తోమాను చూచి తోమాను కేకేసి కమ్ నీ వేలు చూపించు బాబు. అసలు నీకు వేళ్ళు ఉన్నాయా? వేళ్ళు తీసుకో, రా, కమ్ నా దగ్గరికి వచ్చేయి. అప్పుడు తోమ అనుకుని ఉంటాడు, అసలు ఈ తోమా గారు అని అనుకుని ఉంటాడు అసలు. ఇప్పుడు యేసు ప్రభు గారు ఈ తోమాతోటి ఇదేంటి ఇంతలాగా యేసు ప్రభు గారు నాతో మాట్లాడుతున్నారేంటి? ఒక్కసారిగా ఈ తోమా గారు వ్యసన పడిపోయి, లేకపోతే బాధపడిపోయి, ఇదేంటి దేవుడు నాతో ఎలా కట్టాడేంటి, నా సంగతి దేవుడికి తెలీదా అనుకుంటున్నాడు తోమా గారు. నేను ఏమనుకుంటున్నానో, లేకపోతే శిష్యులతో ఏం మాట్లాడను, ఏమి యేసుప్రభు గారికి ఏం తెలుస్తుంది? నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏం సంభాషణ చేశానో, నేను ఎవరితో ఏమి రహస్య మాటలు మాట్లాడాను, నేను ఎవరితో సంభాషణ చేశానో దేవుడికి తెలుసు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగానే. చెప్పగట్టి దేవుని స్తోత్రం చెప్పగట్టిగాని. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడినా అన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడతాయి. ఎవరు చూశారు,
ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు, మేమిద్దరమే మాట్లాడుకున్నాం, అది మూడో వ్యక్తికి తెలియదు, మా ఇద్దరి మధ్య రహస్యాలు జరుగుతున్నాయి అనుకున్న స్త్రీలారా, పురుషులారా, నువ్వు మాట్లాడక్కర్లేదు. నీ మనసులో ఏమనుకున్నా దేవునికి తెలియనుగాక. అనగా ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాట మీద ఉందంటే, మనం యథార్థముగా మాట్లాడదుము గాక. గట్టిగా మాట చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు. యథార్థముగా మాట్లాడదుము గాక. మనిషి ఉన్నప్పుడు ఒకటి, మనిషి వద్దు. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే అతనికి ఏదో ఉంది, నీకు అతనికి ఏదో ఉంది. మాట్లాడుకుంటే మొహమాట చెప్పే, లేదా నోరు మూసి కూర్చో. అతని గురించి అతను లేనప్పుడు అతని కోసం నువ్వు ఎప్పుడు మాట్లాడనే, అది చెడుగా, మంచిగా మాట్లాడు, తప్పలేదు. నువ్వు మూడో వ్యక్తి కోసం నువ్వు మాట్లాడితే నువ్వు మంచిగానే మాట్లాడు తప్ప చెడుగా ఎప్పుడూ మాట్లాడద్దు. ఆమేన్. పాట వ్యక్తుందమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరిచేసుకో. ఈ మధ్యాహ్న సమయంలో మన మాట తీరును మార్చుకో. నీ హృదయంలో ఉన్నటువంటి ఏదైతే నువ్వు, అది వాస్తవమే, నేను కాదని అన్ను. అతను చెడ్డోడే, అతను తప్పు చేశాడు, అతను రాంగ్ మాట్లాడాడు, అతను త్రోవ తప్పిపోయాడు, కానీ అతని మీద నువ్వు చెడు చెప్పడానికి నీకు ఎంత మాత్రం అధికారం లేదు. మన నోటి నుండి శుభవచనమే రావాలి, కానీ శాపవచనాలు కానీ గాయపరిచే మాటలు కానీ రాకూడదు. మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, ఏముండాలమ్మా? ఇతరులని సంతోషపరిచే మాటలు మాట్లాడు, బాధపరిచే మాటలు మాత్రం ఇప్పుడు మాట్లాడుకో. నీ కుటుంబంలో కానీ, నీ యొక్క స్నేహితుల మధ్య కానీ, ఆఫీసులో కానీ, పొలంలో కానీ. ఈ తోమా గారు అనుకున్నాడు, నేను ఏం మాట్లాడానో శిష్యులతో, అసలు ఏం సంభాషించానో, అసలు ఏమనుకున్నానో ఎవరికి తెలియదు కాబట్టి ఎలాగంటాడు, యేసయ్యా ఏంటో తెలుసా అనుకుంటున్నాడు. యేసయ్యా, ఇప్పుడు ఆ యేసుతో మాట్లాడుతాడు తోమా గారు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యేసయ్యా, అసలు నా కోసం ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు చనిపోకముందు, జాగ్రత్తగా వినండి, నువ్వు చనిపోకముందు ఒక 1 రోజుల క్రితం పస్కాకి 6 రోజుల ముందు నిన్ను అందరూ కూడా యెరూషలేము కానీ వెళితే అందరూ ఏం చేస్తున్నారంటే రాళ్ళు వేసి చంపేస్తానన్నారు. నిన్ను రాళ్ళతోటి చంపేస్తానంటే మనం అంతా కలిసి వేరే వేరే గల్లయ ఆయా ప్రాంతంలో మనం సంచారం చేస్తున్నాం. అకస్మాత్తుగా నీకు ఒక వార్త వచ్చింది. ఏంటి? లాజరు రోగస్తుడే ఉన్నాడు, చూడడానికి రమ్మని నీకు వార్త వచ్చింది. మనం వెళ్ళామా? యేసుప్రభు గారితో సంభాషణ. తోమ గారు మనం వెళ్ళామా? వెళ్ళలేదు. ఎన్ని రోజులు వెళ్ళలేదు? 2 days. లాజరు చనిపోయాడో ఉన్నాడో ఎవరికి తెలీదు. ప్రభువా, అప్పుడు వీళ్ళంతా కూడా శిష్యులు ఏమన్నారు నాయన? ఈ 10 మంది శిష్యులు ఏమన్నారు నాయన? ఈ 9 మంది ఏమన్నారు నాయన నీతోటి? తోమా గారు యేసు ప్రభువుతో సంభాషణ చేస్తున్నారు. ఎలాగంటే తోమా గారు అనుకుంటున్నాడు, నాయన ఈ పేతురు ఉన్నాడు, ఈ యాకోబు ఉన్నాడు, ఈ యోహాను ఉన్నాడు, ఈ జబదీ కుమారులు అంతా ఉన్నారు, ఈ తమ్మండుగురు ఏమన్నారు నాయన? తమ్మండుగురు ఏమన్నారు? యేసయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెళితే ఏమైపోతావు? చంపేస్తారు. ఆ మాట తీద్దాం ఒకసారి, తీయండి. యోహాను సువార్త అదే భాగం తీయమ్మ ఒకసారి. 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులని రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా? ఏంటయ్యా యేసయ్యా, వీళ్ళందరూ కూడా నిన్ను చంపేయడానికి చూస్తున్నారు కదా, అని వెళ్తావా? అక్కడికి వెళ్ళొద్దు మనం అని అందరూ అంటుంటే, ఎస్ వీళ్ళంతా అలాగే అన్నారు నాయన, అందరూ అలాగే అన్నారు. మరి నేనేమన్నాను యేసయ్యా? తోమా గారు అనుకుంటున్నాడు.
తోమగారు అనుకుంటున్నాడు, మరి నేనేమన్నాను యేసయ్యా? ఏమన్నా నువ్వు? కిందకు వచ్చాయమ్మా, ఏమన్నా నువ్వు? అందుకు తోమా, చదమ్మా. ఎస్, అందరూ ఈ మాట చదవండి, అందరూ ఈ మాట చూద్దాం ఒకసారి. చెప్పమ్మా, సరే చదువు. 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. అందరం మాట్లాడదాం ఒకసారి. ఆయనతో కూడా చనిపోవుటకు మనం ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. మాట్లాడండి ఒకసారి. ఆయనతో కూడా ఏం చేయడానికి? ఈ తమ్మండ్రికి లేని ధైర్యం ఎవరికి వచ్చింది? మాట్లాడాలి. ఎవరికి వచ్చింది ధైర్యం? ఈ తమ్ముండుగురినేమో 11 మంది ఉన్నారు. అప్పుడు యాక్చువల్గా 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి లేనటువంటి ఆ యొక్క ధైర్యం, ఆ సాహసం, ఆ తెగింపు, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎస్, కరెక్ట్. యేసయ్యా, నేను ఒక్కడినే, రైట్, నేను నీతో కూడా చనిపోతాను. ఐ యామ్ రెడీ టు డై విత్ యూ. నేను నీతో కూడా చనిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగానే. హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. తోమా గారు యేసు ప్రవర్తన అన్నమాట, నా చావైనా పర్లేదు, నేను నిన్ను స్తుతించుట మానను. నాకు చావైనా పర్లేదు, నిన్ను ప్రార్థన చెడు నేను మానను. చావైనా పర్లేదు, నేను నీతో కూడా రాడు నేను మానను. చావైనా పర్లేదు, నేను ఆదివారం చర్చి మానను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక మన దైవజనులు చెప్పిన వాక్యాలు అవే. కొద్ది ఇబ్బంది వస్తే, కొద్ది శోధన వస్తే, ఎవరిని ఎరచూ పెడితే, ఫంక్షన్ వస్తే ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓ ప్రియమైన దేని జనగమా, దేవుడు ఆ రోజు తోమతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ప్రారంభ దినాలలో, నీవు కొత్తగా చర్చికి అడుగుపెట్టే దినాల్లో నీ ఉత్సాహం, నీ యొక్క లేకపోతే తెగింపు ఎంతగా ఉండేది? మొట్టమొదటిగా వచ్చేది నీవు, మొట్టమొదటిగా ప్రార్థన చేసే నీవు, మొట్టమొదటిగా వచ్చి పాటలు పాడేటువంటి నీవు, అందరికన్నా ముందుగా ప్రార్థన చేసే నీవు. తోమా గారు కూడా అనుకున్నారు, యేసు ప్రభు గారితో, ప్రభు అంటే రైట్, తోమా గారిని దేవుడు ఎంతో అభినందించుంటాడు. అబ్బా ఏంటి ఇంత ధైర్యం, నాతో పాటు చనిపోవడానికి నాకుంట ఒక శిష్యుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో పాటు చనిపోవడానికి, అంటే నాతో పాటు రావడానికి, అది శ్రమైన, కష్టమైన, హింసైన, ఖడ్గమైన, నిందైన, అవమానమైన, అపనిందలు వచ్చిన, ఎవరేమన్నా నేను స్తుతించుట మానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అటువంటి ధైర్యం కలిగినటువంటి తోమా, రైట్, తోమా మాట్లాడుతున్నాడు. అవును కదా, రైట్, అవును. ఇంకో సందర్భం గుర్తుకొచ్చేసింది తోమాకి. తోమా గారికి మరొక సందర్భం గుర్తుకొచ్చింది. ప్రభువా, మీరు ప్రసంగం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ప్రసంగం? మీరు పరలోక రాజ్యం కోసం చేస్తున్నారు. అది రైట్, దానికోసం చేస్తున్నాను. ఏం చెప్పాను నేను? కలవరపడొద్దు మీరు, మీకు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి చోట అక్కడ మీకు స్థలం సిద్ధపరచడానికి, నేను వెళుతున్నాను, స్థలం లేకపోతే నేను మీతో చెప్తాను అని ఇలా ప్రసంగం చేస్తున్నా కదయ్యా. రైట్, ప్రసంగం చేస్తున్నాను. మరి ఏమైంది? అప్పుడు నేను ప్రశ్న వేసానయ్యా. ఏమేసావు ప్రశ్న ఏమేసావు? అయ్యా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలీదు, అసలు ఆ మార్గం ఏమిటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించానా? ఎస్ కరెక్టే, ప్రశ్నించావు. ప్రభువా, అమూల్యమైన వర్తమానం చెప్పారు మీరు. యోహాను సువార్త 14 ఉంటుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక అమూల్యమైన వర్తమానాన్ని దేవుడు తోమా గారు వేసిన ప్రశ్నకి ఒక ప్రసంగం చేశారు. స్తోత్రం చేద్దాం గట్టిగాని, గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు సారి. తోమా గారు వేసిన ఆ ప్రశ్న, యేసు గారు తోమా గారు ప్రశ్న వేశారు. సార్, అసలు ఆ మార్గం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేనే మార్గం,
నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరలేరు. స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నావు ఈ విశ్వాసాన్ని? నమ్ముతున్నావు ఈ మాటని? నమ్ముతున్నావు ఈ వాక్యాన్ని? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ఎవరండి మన మార్గం? ఎవరండి? యేసే మన మార్గం. చెప్పు ఒకసారి. యేసే సత్యం, యేసే జీవం. అమూల్యమైన వర్తమానం కదయ్యా. రైట్. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అనుకుంటున్నాడు తోమా గారు ఇలాగ అన్న తర్వాత యేసుప్రభు గారు అన్నాడు. తోమాను చూశాడు, యేసుప్రభు గారు తోమాను చూశారు. ఇప్పుడు 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 దాకా తోమ మాట్లాడాడండి అనుకుందాం. ఇప్పుడు దాకా ఏం చేశాడంటే, ఇప్పుడు దాకా తోమా గారు యేసుప్రభు గారితో మాట్లాడారు. యేసుప్రభు గారు అన్నింటికి ఓకే అంటున్నారు. ఓకే, అవును, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు నాతో కూడా చనిపోవడానికి రెడీ అన్నావు, రైటే, నువ్వు వచ్చావు, రైటే, ఏం రైటే, అన్నీ బాగున్నాయి, నేను ప్రసంగం చేసిన రైటే. ఇప్పుడు యేసుప్రభు గారు మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్త కింద. ఇప్పుడు ఓకే, వచ్చావు కదా, నాకు కూడా వచ్చావు కదా, నాకు కూడా వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? లాజరు చనిపోయాడయ్యా. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? చనిపోయినోడు చనిపోయినట్టుగా ఉన్నాడా, లాజరు చనిపోయినోడు తిరిగి లేచాడా? యేసుప్రభు గారు వేస్తున్నారు క్వశ్చన్. ఎవరిని వేస్తున్నారు? యేసుప్రభు గారు క్వశ్చన్ మాట్లాడాలి. ఎవరిని వేస్తున్నారు? తోమని వేస్తున్నాడు యేసుప్రభు గారు. ఏం జరిగింది? చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అది చేసింది ఎవరు? నేనే కదా. నేను చనిపోయిన వాడిని తిరిగి లేపిన వాడిని, చనిపోయిన నేను తిరిగి లేవలేనా? హల్లెలూయా. యేసుప్రభు గారు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. నీలో ఇంకా అపనమ్మకం ఉందేమో, నీలో ఇంకా అవిశ్వాసంతో ఉన్నావేమో, నీలో ఇంకా ఏదో ఎక్కడో బలహీనత ఉంది, నీ హృదయంలో ఉంది. అందుకే నువ్వు దేవుణ్ణి ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధన చేయలేకపోతున్నావు. నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు. ఎందుకంటే ఇంకా నీ మనసులో అపనమ్మకం ఉంది. ఇంకా నీ మనసులో దేవుడు చేయగలడా, ఆ దేవుడికి సాధ్యమేనా, అసలు ఈ కార్యం నాలో జరుగుతుందా? అపనమ్ముతో ఉన్న వాళ్ళారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటి? నీ అపనమ్మకం ఏంటి? నీ అవిశ్వాసం. తోమా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి చెప్పనా? ఇప్పుడు తోమా గారితో ఈరోజు తోమా గారితో ఒక్కడితో మాత్రమే కాదు, ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ వాక్యం వింటున్న వారిలో అవిశ్వాసం ఉందో, దేవుడి మీద ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారు, ఇది నా జీవితంలో జరుగుతాదా అని అనుకున్న వాళ్ళంతా కూడా సమాధానం చెప్పబోతున్నాడు దేవదేవుడు. దేవుడికి ఇది సాధ్యమా అని అనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ అలాగ ఉన్నాయి. ఇది నా జీవితంలో ఇది సాధ్యమా అని అనుకుంటున్నావు. దేవుడు ఇప్పుడు తోమను కేకేసి చూపెడుతున్నాడండి. అకస్మాత్తుగా తోమ ఒక లాటి ఆ మైకులోకి, లేకపోతే ఒక లాటి ఆ పరిశుద్ధాత్మ ఆవరణలోకి, పరిశుద్ధాత్మ శక్తిలోకి ఈ తోమ నింపబడ్డాడు. ఇప్పుడు తోమాకి యేసుప్రభు గారికి మధ్య సంభాషణ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు అడుగుతున్నాడు యేసుప్రభు గారు తోమాని, ఓ తోమా, ఇప్పుడు నీకు ఎవరు కనపడుతున్నారు అడుగుతున్నాడు తోమాని. తోమా, ఓ తోమా, నీకెవరు కనపడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు తోమ ఒక లాటి పరవశంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తోమ చూస్తున్నాడు, వరుసగా చూస్తున్నాడు అలాగ తోమ. ఇప్పుడు తోమాకి వరుసగా 1 by 1 అలా కనపడుతున్నారండి. దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పు, స్వరమెత్తు, గట్టిగా స్వరమెత్తు. హల్లెలూయా. యేసు ప్రభు గారు తోమకి సంభాషణ జరుగుతున్నప్పుడు, తోమ అలా వెళ్ళిపోయినప్పుడు ఒకసారిగా ఏం జరిగిందంటే 1 by 1 మనుషులు అలా కనపడుతున్నప్పుడు యేసు ప్రభు గారు తోమని అడుగుతారు, ఎస్ ద ఫస్ట్ పర్సన్ ఎవరు? ద ఫస్ట్ ని కనపడుతున్నటువంటి ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు? తోమ అంటున్నాడు, నాయన నాకు కనపడుతున్నారు. ఎవరంటే ఫస్ట్ పర్సన్ హేబేల్.
ఎస్, హేబేల్ కనపడుతున్నాడు. హేబేల్ ఏంటి? ఏంటి హేబేల్ అంటే అప్పుడు గుర్తుకొచ్చేసింది తోమ గారికి. విశ్వాసమును బట్టి హేబేల్ ఏం చేశాడమ్మా? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. స్తోత్రం చెప్పు ఒకసారి. విశ్వాసాన్ని బట్టి హేబేలు గారు విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు తోమాకి ఏం కలిగేస్తాడంటే దేవుడు తోమలో అవిశ్వాసం వచ్చింది కదా, విశ్వాసాన్ని దేవుడు పెంపొందిస్తున్నాడు. ఎవరికి మాట్లాడాలి? ఎవరికి? తోమా గారికి యేసు ప్రభుల వారు విశ్వాసాన్ని ఎలాగా పైకి తీసుకొస్తున్నారంటే ద ఫస్ట్ పర్సన్ చూపించాడు. హేబేల్ కనబడుతున్నాడు. హేబేల్ కనపడినప్పుడు తోమా గారు చూశాడు. ఏంటంటే అప్పుడు మాట్లాడుతున్నాడు తోమా గారు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోని కంటే శ్రేష్టమైన అర్పణ. విశ్వాసం అంటే ఒక మంచి అర్పణ దేవునికి ఇవ్వడమే. స్తోత్రం. తోమాకున్నటువంటి అవిశ్వాసం, తోమాకున్నటువంటి అల్ప విశ్వాసం, తోమాకున్నటువంటి అపనమ్మకం ఒక శ్రేష్టమైన అర్పణ. నువ్వు దేవుడికి ఒక మంచి అర్పణ ఇవ్వలేకపోతున్నావు అంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసం అంటే స్థిరపరచుకుందాం మనం. మీరు అనుకుంటారు విశ్వాసం అంటే అది గాల్లో మేళ కట్టడం కాదు సార్. క్రియలు లేకుండా విశ్వాసం కలగదు సార్. వాక్యాన్ని సంపూర్ణంగా వినండి సార్. వినేసి వచ్చేస్తే విశ్వాసం కాదు సార్. నువ్వు వినేసి వెళ్ళిపోయినంత మాత్రం నీ విశ్వాసం బలపడదు సార్. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, నీలో విశ్వాసం బలపడినప్పుడు నువ్వేదైతే కలిగి ఉన్నావో దేవుడికి మంచి అర్పణిస్తావు. ఆమేన్. రెండో వ్యక్తి కనబడుతున్నాడు. హేబేల్ తర్వాత రెండో వ్యక్తి హనోక్. హానోకు కనపడ్డాడు. ఏంటి సార్ హానోక్ ఏంటి? రెండో వ్యక్తి హానోక్ కనపడ్డాడు. హానోక్ ఏం చేశాడు? విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా దేవునితో కొనుపోబడిన. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసాన్ని బట్టి హానోకు ఏం చేశాడు? దేవునితో నడవడం ప్రారంభం చేశాడు. ఆయనకి మరణమే లేదంట. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇంకా నువ్వు నీ రోగానికి ఇంకా భయపడుతున్నావు. నువ్వు నీకున్న అప్పుల భారానికి భయపడిపోతున్నావు. నువ్వు ఇది నాకు తీర్చగలనా? ఇది నాకు సాధ్యమా? చిన్న చిన్న ఆ సమస్యలకే మనం భయపడిపోతున్నావు నువ్వు. స్తోత్రం కలుగును గాక. చెప్పు, స్తోత్రం కలుగును గాక. ఈ కార్యము నా జీవితంలో జరగట్లేదు. ఈ సమస్య నా జీవితంలో ఒక గుద్ది పండగ మారిపోయింది. ఈ సమస్య, ఈ కార్యము నా యొక్క జీవితంలో ఒక ఆటగా మారిపోయింది. ఈ సమస్య నాకు తీరదా? ఈ సమస్య 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అయ్యో 4 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా? హానోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి దేవుడితో కూడా కొనుపోబడిన. హానోకు దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు సార్. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉన్నాడు సార్. అందుకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను దేవుడికి ఇష్టంగా ఉండాలి కాబట్టి అని అనుకున్నాడు. దేవుడితోటి నడిచెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడితో నడిచెళ్ళిపోయాడు ఆయన. మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి కనపడుతున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? నోవహు. నోవహు. ఎవరైనా అయ్యో నాకు తెలిసిన ఆయన నోవహు. ఏం చేశాడు? అయ్యో నోవహు ఏం చేశాడంటారేంటి? విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి తన కుటుంబం కొరకు ఏం కట్టుకున్నాడంటండి? ఓడ కట్టాడు. స్తోత్రం కలుగును గాక. అది వరకు చూడని సంగతులు నోవహుకి ఎప్పుడూ చూడలేదు. ఓడంటే ఏంటో తెలియదు సార్ నోవహుకి. ఆ కాలంలో ఓడలే లేవు సార్. ఆ కాలంలోనే అయినప్పటికీ నోవహు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఒక మంచి గొప్ప ఓడను తయారు చేశాడు. కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేని స్తోత్రం చేద్దాం ఒకసారి. చెప్పకండి, దేని స్తోత్రం చెప్తావా? నేను ఎన్ని చెప్తున్నానంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ మాటలు? ఎక్కడో అల్ప విశ్వాసం ఉంది మన జీవితంలో. ఎక్కడో ఏంటి నాకు ఇంత అవిశ్వాసం ఉంది నీకు నాకు కూడాని. దేవుడు బలపరుస్తున్నాడు వరుసగా. ఓకే, హేబేల్, హానోక్, నోవహు,
నోవహు తర్వాత కనపడే వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అమ్మ ఎవరండి? అబ్రహాం పేరేం పేరు తెలుసా? విశ్వాసులకు తండ్రి. విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేశాడంటే తను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. సార్ దేవుని స్తోత్రం కానీ ఎక్కడికి వెళ్ళమంటే అది ఏ ఊరో తెలీదు, ఏ ప్రాంతమో తెలీదు, ఏ లోయో తెలీదు, కొండో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ప్రయాణం సాగించాడు. నేర్చుకుంటున్నాడు తోమా. ఈరోజు నువ్వు నేర్చుకుంటావా? దేవుడు విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు. అబ్రహాం గారి పక్కనే భార్య కనబడుతుంది. సారా 65 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 వచ్చే వరకు పీరియడ్స్ ఆగిపోయినాయి, ఋతుస్రావం ఆగిపోయింది, పిల్లలు లేరు. వాగ్దానం చూస్తేనేమో ఇసుక రేణు వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను వాగ్దానం అయితే ఉంది. ఇది ఎలా సాధ్యం? సారా నమ్మింది. స్తోత్రం కలుగును గాక. సారా నమ్మింది. సారా నమ్మింది కాబట్టి ఆ మృత తుల్యమైన గర్భాన్ని దేవుడు పండించాడు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. సాధ్యం కదా దేవుడికి? నమ్మితే చాలు నీవు. అదే శక్తి ఇంకేం లేదు. నమ్మితే చాలు నీవు. మాట్లాడు. పొందుకుంటావు శక్తిని. చెప్పు ఒకసారి. నమ్మితే చాలు నేను పొందుకుంటాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో దురాత్మలను పారద్రోలే, పాపిని క్షమించే. చెప్పాలి. దురాత్మలను పారద్రోలే, పాపిని క్షమించగలిగే. సౌండ్ రాదా? యేసయ్య నామములో. మా పారండి నోరు పిలిచి. యేసయ్య నామములో. ఓకే. నమ్మితే చాలు నీవు. నమ్మితే చాలు నీవు. యేసయ్య నామములో. స్తోత్రం చెప్తా ఒకసారి. అబ్రహాం గారు కనపడ్డారు, సారా గారు కనపడ్డారు. కనపడిన తర్వాత ఒక్క నిమిషం. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు వాగ్దానం బట్టి ఆయన కూడా ఉన్నాడు. యాకోబు గారి దగ్గరికి వద్దామండి ఒకసారి. యాకోబు దగ్గర ఒక్క నిమిషం ఆగుదాం. యాకోబు గారు కనపడుతున్నాడు. అసలు ఈ విశ్వాస లిస్టులోకి ఎలాగొచ్చాడు యాకోబు గారు? యాకోబు గారి యొక్క ప్రతిబింబం ఎలా కనబడుతుంది యాకోబు గారి అంటే? ఇప్పుడు ఏం జరిగిందంటే ఉందాం. యాకోబు గారి దగ్గరికి వాళ్ళు కొడుకులు ఉంటారు కదండి, 11 మంది కొడుకులు. ఏం చేశారు? యాకోబు గారి దగ్గరికి ఆ తమ్ముడు యొక్క ఏం తెచ్చారు? అంగీని ఏం చేస్తారండి? అంగీని ఏం చేసి యాకోబు గారి దగ్గర తెచ్చేసారు. 36 వచ్చిన ఆదికాండం 36 37 తీయడమ్మా ఉంటుంది. ఆదికాండం 36 37 చూడండి. ఇప్పుడు యాకోబు గారు ఆ అంగీని చూసి చూడండి ఒకసారి. యాకోబు గారు ఆ రక్తంలో ముంచబడినటువంటి ఆ అంగీని చూసి ఏడ్చేస్తున్నాడు. యాకోబు గారు ఏడుస్తున్నాడు. అయ్యో యోసేపు, అయ్యో నా ప్రియమైన కొడుక, ఏమైపోయావు నా కొడుక, అయ్యో నిన్ను ఎవరు తినేశారు, ఏ సింహము చంపేసింది, అయ్యో నా కొడుకు ఏమైపోయాడు, అయ్యో అని బాధపడుతున్నాడు. లేదమ్మా చదువు ఒకసారి. నేను సొంత మాటలు కాదు, నేను వాక్యం సూటిగా మాట్లాడుతున్నాను. కనపడలేదా తల్లి? ఆదికాండం 37వ అధ్యాయం 33. అతడు దాన్ని గుర్తుపెట్టి, ఓ ఈ అంగీ నా కుమారుడిదే, దుష్ట మృగం వచ్చి తినేసిందే, అయ్యో యోసేపు చచ్చిపోయాడు. అయ్యో యాకోబు గారి బట్టలు చింపేసుకుంటున్నాడు. అయ్యో నడుము గోడు పట్ట కట్టేసుకున్నాడు. అన్నీ ఒక దినం కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఇలాగా ఏడుస్తూ కూర్చుంటే నా ప్రశ్న, నిజంగా యోసేపు చనిపోయాడా? యాకోబు ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం ఏడుస్తున్నాడు?
ఎందుకోసం ఎడుతున్నాడు? చచ్చిపోయాడు నిజంగానే. అవిశ్వాసం. యోసేపు చనిపోలేదు నిజంగానే. యోసేపు నిజంగా యాకోబుకి నిజంగా. ఇప్పుడు ఒకటి మాట, నేను ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు యోసేపు గారు చిన్నప్పుడు యోసేపు కళ వచ్చింది. ఏమొచ్చింది కళ? యోసేపు గారి కళ ఏమొచ్చింది? సూర్య చంద్ర, సూర్య అంటే ఈ సూర్య కాదమ్మా, సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరికి ముక్తాయి? ఎవరు ముక్తాయి? సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు? తల్లి తండ్రి. వీళ్ళంతా ఎవరు? అన్నలు మొక్కుతారని ఏముంది? వాగ్దానం ఉందా లేదా? మాట్లాడాలి. వాగ్దానం ఉందా లేదా అంటే వీళ్ళందరూ వీళ్ళకి మొక్కుతాట వాగ్దానం ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పాలి. ఏం జరుగుతుంది? యోసేపు చనిపోయి నెడుతున్నాడు. అవిశ్వాసమా కాదా? చెప్పాలి. ఈరోజు నీవు నేను కూడా అదే అవిశ్వాసం. అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏంటి? అయ్యో నా కుమార్తె పరిస్థితి ఏమిటి? అయ్యో నా కొడుకు పరిస్థితి ఏంటి? అయ్యో నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఇంతేనా? హల్లెలూయా. దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమైనా చేయగలడు. హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. ఏమైనా చేయగలడు. విశ్వాసం ఉంచు. నువ్వు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మిక కలిగి ఉండు, విశ్వాసం ఉండు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. గట్టి దేవుని స్తోత్రం చెప్పు. ఇలా వరుసగా చూపించాడండి. యాకోబు తర్వాత ఫరో, యెఫ్తా, వీళ్ళందరూ వరుసగా చూపించేసి చివరికి అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు. చెప్పాలి. విశ్వాసమును కర్తయు. ఇంత గొప్ప సాక్షి సమూహము మీ మధ్యన ఉండగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉన్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము గాక. చెప్పండి గట్టి స్తోత్రం చెప్పండి. నా చెప్పిన తర్వాత తోమా ఒక్క మాట పశ్చాత్తాపడ్డాడు. అంటున్నాడు తోమా, నా ప్రభువా నా దేవా. ఇదే అన్నమాట. చదువు సరే. నా ప్రభువా నా దేవా అని యేసయ్య పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. నా విశ్వాసం అపనమ్మకం, నా విశ్వాసం నాయన, నీ మీద నేను లేనిపోని అవిశ్వాసం మాట్లాడేశాను నాయన. నీ మీద లేనిపోని అబద్ధాలు మాట్లాడాను నాయన. తెలిసి తెలియక నా అవిశ్వాసాన్ని క్షమించమని ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభు గారు తోమను అడుగుతున్నాడు, ఇండియా వెళ్తావా? భారతదేశం వెళ్తావా? ఎస్ ఐ ఆమ్ రెడీ. ఎస్ ఐ ఆమ్ రెడీ. నేను భారతదేశం వెళ్తా అని ఒప్పుకున్నాడు. ఈరోజు ఈ సువార్త భారతదేశం తీసుకొచ్చింది తోమా. స్తోత్రం చెప్పు గట్టిగానే. తోమా తీసుకొచ్చాడమ్మా భారతదేశానికి సువార్త. ఆ తోమ విశ్వాసాన్ని బలపరుచుకున్నాడమ్మా. ఈ ఇండియాకి వచ్చి, కేరళ నుంచి ఆ చెన్నైకి వచ్చి ఇంచుమించుగా 20 సంవత్సరాలు పరిచర్య చేసి దేవుని కొరకు బల్లి పొట్లు పొడిపించుకుని హతసాక్షిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కొనడం కాక. అది విశ్వాసం అంటే. ఒక గుహలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలా గుహలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా వాళ్ళు అంటున్నారంట, బ్రాహ్మణుల్ని ఆ రాజుగారు ఏం చేశాడంటే, ఆ రాజుగారు తోమ బ్రాహ్మణుల కన్నా గొప్ప కార్యాలు చేస్తారని బ్రాహ్మణులందరినీ పురుగొల్పేశాడు. వెంటనే బ్రాహ్మణులు ఏం చేశారంటే, వీడు నాకన్నా ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారని చెప్పేసి బళ్ళలు తెచ్చుకుని ఆ చిన్న గుహలో ఉన్నప్పుడు ఆ గుహకి రంధ్రాలు ఉంటాయి, ఆ బళ్ళు రంధ్రాలు పెట్టి ఇలా కనపడకుండా పొడి చేశారంట పట్టుకుని. ఆ దెబ్బలతోటి, ఆ రాగుతున్న ఆ రక్తంతో దొర్లుకుంటూ ఆ చిన్న గుహలో నుంచి ఆ పెద్ద గుహ, ఆ పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ శిలువ ఉంటే ఆ శిలువను అలా పట్టుకుని ఆలింగనం చేసుకుని ప్రాణం వదిలేశాడు భారతదేశంలో. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్తావా? దేవుడు అంటున్నాడు, తోమా నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. మోకరిద్దాం.